ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు దాదాపు 26,000 కోట్ల రూపాయలను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం క్రాంతి భవన్లోని సంఘ మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిల విడుదలకు ఇంతవరకు కార్యాచరణ రూపొందించకపోవడం తగదన్నారు. 2023 జూలై నాటికి 11వ వేతన సవరణ గడువు ముగిసి 17 నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం భావ్యం కాదన్నారు. 11వ వేతన సవరణ చైర్మన్ రాజీనామా చేసిన నూతన చైర్మన్ను సైతం నియమించలేదన్నారు. మధ్యంతర భృతి ఊసే లేదని, సరెండర్ లీవ్ చెల్లింపులు, పీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, పెండింగ్ బకాయిలపై కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిల్ని విడుదల చేయాలని, సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట తప్పదన్నారు. 10వ తరగతికు 10 రోజులు యాక్షన్ ప్లాన్పై సెలవు రోజుల్లోనూ పనిచేసేలా ఉపాధ్యాయులపై అనవసర ఒత్తిడి చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. ఆన్లైన్ యాప్లు, డేటా నమోదుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలన్నారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి డి శ్యామ్ గారు, రాష్ట్ర కార్యదర్శి ఎస్ శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణమూర్తి గారు, ప్రధాన కార్యదర్శి జి రమణ గారు, ఆర్థిక కార్యదర్శి పి రామకృష్ణ గారు, వివిధ మండలాల కమిటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాయి శ్రీనివాస్ గారు ప్రభుత్వాన్ని 26,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరడం జరిగిందండి. 2023 జూలై నాటికి 11వ వేతన సవరణ గడువు ముగిసి 17 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం భావ్యం కాదన్నారండి. 11వ వేతన సవరణ చైర్మన్ రాజీనామా చేసిన నూతన చైర్మన్ను సైతం నియమించలేదన్నారు. మధ్యంతర భృతి ఊసేలేదని, సరెండర్ లీవ్ చెల్లింపులు, పీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, పెండింగ్ బకాయిలపై కనీసం స్పందించాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిల్ని విడుదల చేయాలని ఆయన కోరడం జరిగింది. సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని సంఘాలు ప్రభుత్వాన్ని మేజర్గా IR 30% ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ప్రభుత్వం నుంచి IR పై మంచి ప్రకటన రావాలని కోరుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.